లేదు. మరి భగవంతుడు మళ్ళీ ఏమంటాడు? వాళ్ళ కట్ట కొడతారా రది లేదు, వాళ్ళ తింటారా రది లేదు, సంతక సమితి కొడతారా రది లేదు, రది లేదు. మరి రది బాబులకు పండుకోనుంటా. మరి నా దగ్గరికి వచ్చి మీరెవరున్నారు, మీరెవరని అడుగుతారా, దూరం కొడతారా, ముందు కొరికి కలిగిపోతారా అనుకోని వాళ్ళయ్యో ఎందుకోని కొరికి వాళ్ళయ్యో ఎదుర్కోలే బదిలి కింద వాళ్ళయ్య వండవద్దు. ఎవరు అత్తలేరు, ఎవరు సత్తలేరు, గాలిదేవరారా మరి
ఎక్కువ కావచ్చు తిన్నా పట్టం భగవాన్ ఎవడన్నా వచ్చిందా అక్క అని అందరికన్నా పెద్దదాని ఉన్నావు మరి ఇంత పెద్దదాని చిన్నతలో ఉన్నావు అందరికన్నా చిన్నదాని ఉన్నావు పదిదాని ఉన్నావు పౌరంకుల పడివి మనుకులం ఉన్నది ఉల్లిగడ్డ పర్యకులం బాగుపడుతున్నమాట నువ్వు ఎడతల మాలకి 4 రాజ్యాలు చూసి మరి ఉత్తరం దక్షిణం తూర్పు పడడం చూసి ఒక్క దట్టిపోయింద లెక్క దట్టిపోయింద పట్టణం మరి ఎవడన్నా దట్టిపోయిందా మరి రాబోయాకమో మరి పల్లెల పిల్ల బలమేడమ్మ ఎవరది ఇద్దరు ఉంటుంది పల్లెల పిల్ల బలమేడమ్మ కాస వచ్చింది ఎవడే కావాల్సిన పల్లెల పిల్లలు అయితే లక్షలు మీరేనా ఇద్దరు బంగారు గుళ్ళల్లో ఆడసాక ఆటలు పాడసాక పాటలు బంగారు గుళ్ళల్లో ఆడతాను మీరు ఎవరు అంటాను ఏర్పడతలేదా అటు మీరు చెప్పి అమ్మా ఎవరు అంటాను చెప్పాను ఇప్పుడు ఎవరు అంటాను ఇప్పుడు మళ్ళీ
కాల్లో కళ్యాణం ఆడినా ఏరోడు పోల్ తిరిగినా ఎట్లా చెప్పు అవతాడు మళ్ళీ అక్కడ చేసుకుని వచ్చినప్పుడు మనకి నువ్వే వచ్చావు ఓ పంచదానా పంచ కులం అంటే పండు కులం ఉన్నది అయ్యో అయ్యో పంచదానా పంచ పంచ పర్వతాల మళ్ళీ ఏమంటాను అంటే పంచాల పిల్ల పావులంతల కొట్టి నువ్వు ఏమంటాను అంటే ఓ బాబా మరి అయ్యో అయ్యో బాబా మరి గుళ్ళ తీయ పెద్దదా గుడి నంది పెద్దదా పెద్దదా చెప్పే గుళ్ళే నందే పెద్దది గుడి నందే పెద్దది ఇప్పుడు మర్చిపోతే పెద్దదా మాణిక్యం పెద్దదా మాణిక్యం పెద్దది ఎక్కడ పెద్దది అదో మాణిక్యం అంటే రోజు పని ఉంటుంది ఎప్పుడో ఒకసారి పని చేస్తారు రోజు పని చేస్తారు అందుకే మర్చిపోయింది నువ్వు మాణిక్యం వాళ్ళు నేను ఉన్నా మర్చిపోయింది పొగే పెద్దది ఏం కాదంట ఓ బాబు పని చెప్పాడు అందుకే నేను మూడుతాను నేను ఏమని కొడతాను కాదా ఓ పంచదానా నువ్వు ఏమంటావు అంటే కొల్లోని కొల్లోని కొల్ల దాని చెట్టున్నది చేసుకొని ఉంచుకోబడ్డా అంత వాయిపడ్డా అది మరి ధర్మాలు అక్కడ నేను ఇక్కడికి వచ్చే బిడ్డలేదు ఏంటి చేస్తాను బంగారం మాట్లాడుతుంది ఇప్పుడు కాపాడుకొని వెళ్ళిపోతావు కొల్లోని కొంచెం ఫీజు కల్లా ఈ కొల్లోని మాకు కదండి బాబా అయ్యో ఇప్పుడు అమ్మాయి కలిపోతున్నావు నాకు గుడిపోతున్నావు నువ్వు నిలబడక నీళ్ళు అనుకుంటారు ఊరేలో దొబ్బుతారు నువ్వు ఎరుకల పండు కింద నువ్వు ఉండాలి బంగారు పిల్లలు మేము ఉంటాం ఇంకా కన్ను వస్తాం మీద ఉండాలి ఆ చెడు కూడా లోపలికి వచ్చేదే లేదు మరి చూసిన మరి మంచి మాటలు అంటారు మరి మాకు పేరు చుట్టుకుంటే ముడిసి కలుగుంటాయట మరి ప్రజల పిల్ల బాగా పేడదమ్మా ఇప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు కలిగేదే మాటలు అంటాను చెప్పాలని చెప్పాలి మా మై బాగా పని చేస్తాడా
వాడు ఓ పొత్తుల మనిషి సంతం కాదుకోవాలి తెలుసా అక్క ఇప్పుడు 2 వారాలు మాకు పోయమ్మయ్యా మరి పల్లెల పిల్ల మాటలు చెప్పాలని చెప్పుతాంది కడికెళ్ళి పడ చెప్పుతాంది పల్లెలో పల్లెదాలో మాటలు చెప్పాలని చెప్పేదానికి సరలేదు బామా ఆడదాన్ని కొడితే కొని కొట్టాడు ఆడదాన్ని కొడితే పిల్లలు కొట్టాడు ఆడదాన్ని కొడితే పల్ల కొట్టారు మరి ఆయన మొగుడు అయితే ఆడదాన్ని కొట్టే కొట్టాడు దెబ్బలు కొడితే పెద్దలు కొట్టినట్టు కొట్టినట్టు మళ్ళీ కొట్టేస్తుందా ఏంటి ఏంటి మళ్ళీ రాదు మరి ఇదేంటే బయటంటే మళ్ళా మళ్ళీ తల్లి పిల్లవాడుకోండి అది అది మరి పని వల్ల పిల్ల బాధపడా ఏమంటారు లేదు మరి ఆడదానికి ఎవరితో ఆడదానికి భద్రాన్ని భద్రంతో కూడా తీయాలి ఆడవాళ్ళు మాట్లాడుతూ కూడబెట్టాడు మొగోళ్ళు మాట్లాడు సినిమాతో కట్టినట్టు ఈ తోలికి నేను బాధ కాదమ్మా మరి ఏదన్నా రాజ్యం మన ఇక్కడ సక్కడి చేస్తున్నాడు నాకు ఊరేళ్ళు దొక్కున్నా అంటారు కదా నీకన్నా సక్కని సీలు తీసుకొచ్చి నేను సలకు అక్కడ సముద్రం పోరు కొడుకో పిల్ల చూడుకోండు నీకన్నా సక్కని సీలు చేయలేదు మధ్యపర్త మీద ఇస్తాను భారతే ఉంది ఇక్కడ నువ్వెవరు అంత అందమైన దాన్ని మరి అటువంటి అడవండి బామా కోరి కూడా కట్టేసి ఊరేలో దొక్కులలో నీ కావాలి అనడానికి కారణాలు మా యొక్క బాబురాలు వెళ్ళాము ఏం చెప్పింది తప్పుడు వెళ్ళాలి ఇల్లు అని చెప్పింది మన శ్రీనాడు బిడ్డ కాదు మన కలశాలు వెళ్ళాము మా కాడు బిడ్డ మా ఊరాలు వెళ్ళాము ఏమో చెప్పింది చెప్పాలకుండా కాడ నెత్తి మీద పుట్టి వచ్చే పప్పు కట్టడిగా బాగా లేదా పుట్టి మాటగా మన మనుషులు పుట్టి వంటగత్తి మా అక్కన్న పడ తప్పలేదు అన్నాడు ముగ్గురే వెళ్ళిపోతా ముగ్గురే వెళ్ళిపోతా కలకారే వెళ్ళిపోతా పోతే పోటీ కూడా నుండి సౌలూరు కొనడయ్యా సౌలూరు కొనాల కోటి వేల కొన బంగారు కలిగాలి బాగా కెదమ్మా చేసుకోవాలంట ఓ మారా ఓనయ్యా మరి అంటాడు ఓ బాబా మరి వెళ్ళిపోతా కానీ చెప్పని నేను తీసుకోవాలి రాకపోతే నాకేం ఇష్టం నీకేం చేస్తావా తీసుకురాకపోతే 12 పంచపడతా విడిచిపెట్టి మళ్ళీ పాత్ర అయిపోతున్నాడు మళ్ళయ్యా